తెనాల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ మీద రాయి విసిరారన్నటువంటి సంఘటనకి సంబంధించి నిన్న రాత్రి నేను చెప్పాను. అందులో ట్విస్ట్ ఏంటన్నటువంటిది, అది అసలు రాయి విసిరినటువంటి సంఘటన ఏం కాదు అని చెప్పేసి అబ్బాయి మాట్లాడినటువంటి ఆడియో కూడా వినిపించాను. అతను అక్కడ పవన్ కళ్యాణ్ దిగుతున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి దగ్గరికి వెళ్తే ఆ టైంలో అమ్మాయిలు హారతలు ఇస్తున్నారు. వాళ్ళ మధ్యలో అతను దూరేటప్పటికి మా అమ్మాయిల మీద చెయ్యేస్తావా అని చెప్పేసి వాళ్ళ బంధువులు వచ్చి కొట్టడం, ఆ కొడతను చూసి ఎవరో ఇతను రాయేసాడంటారు అందుకని కొడుతున్నారంటారు అని తలా చెయ్యేసి ముందో 10 మంది ఆ పైన 40-50 మంది మీద పడిపోయారని చివరికి పోలీసులు పట్టుకెళ్ళి అరెస్ట్ చేశారని అతనే బయట ఇచ్చినటువంటి చూసాం. అట్లాగే పోలీసులు దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన, అంటే దీని మీద మరి దర్యాప్తు చేసి స్పష్టత ఇవ్వాల్సింది పోలీసులే కదా. పొన్నూరు మండలం, ఇతని పేరు నాగేశ్వరరావు మామిళ్ళపల్లి, పొన్నూరు మండలం గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి తెనాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనకి రావడంతో షేక్ హ్యాండ్ కోసమే ప్రయత్నం చేసే క్రమంలోనే ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని పోలీసులు చెప్పారు. దీంట్లో ఎలాంటి రాయి దాడి జరగలేదు, అసలు రాయి విసిరినటువంటి సంఘటన చోటు చేసుకోలేదు అని చెప్తున్నారు. మరి పట్టించినటువంటి జన సైనికులు లేకపోతే కనుక మరి ఎవరన్నా, ఇప్పుడు జగన్ మీద రాయి పడుతూ ఉన్నటువంటి దాన్ని చూసాం, ఇక్కడ అట్లాంటిది ఏం లేదు. రెండో పాయింట్ వచ్చి చంద్రబాబు మీద అయితే పడిన రాయినన్న చూసి ఇక్కడ అదేం లేదు. బట్ ఇది రాయి పడింది అన్నటువంటిది మీడియాలో అయితే స్ప్రెడ్ అయినటువంటి నేపథ్యంలో దీని మీద పట్టించినటువంటి వాళ్ళు ఏం చెప్తారో చూడాల్సి ఉంది.